అనుష గారు, స్టాండ్ విత్ హర్ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండ్ ఒక పెద్ద ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ కూడా. సో స్పెషల్లీ పాఠశాలలు అలాగే కార్పొరేట్ కాలేజెస్ కావచ్చు, వీళ్ళల్లో ముఖ్యంగా ఎలాంటి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు? ఎవ్రీ మంత్ మేము డిఫరెంట్ కాన్సెప్ట్ మీద చర్చలు, ప్యానెల్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. లైక్ హౌ మెన్ షుడ్ ప్లే లీడర్షిప్ రోల్, కానీ కన్సెంట్ అంటే ఏంటి, అప్రోప్రియేట్ ఆర్ హెల్తీ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద మనము ప్యానెల్ డిస్కషన్స్ చేసి అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అవుట్ టు ది పీపుల్. ఎస్పెషల్లీ ఇందులో మనం మెన్ అండ్ యూత్ని టార్గెట్ చేస్తున్నాము. సో త్రూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, అది కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎస్పెషల్లీ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ కాలేజెస్. ఇప్పుడు మరి వాళ్ళకి అర్థమయ్యేటట్టు మేము ఎలా చేస్తున్నాము అంటే, రియల్ లైఫ్ టైం సిచ్యువేషన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుని దాని గురించి వాళ్ళు ఆలోచించేటట్టు మన డిస్కషన్స్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక క్లాస్లో ఒక అమ్మాయికి అన్వాంటెడ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. Everyone, a class of 50 students knows that she is receiving unwanted messages repeatedly from some other fellow student. దాన్ని జస్ట్ ఒక ఫన్ లాగా ఇగ్నోర్ చేయకుండా అలాంటి బిహేవియర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఒక సిచ్యువేషన్ని, డైలాగ్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేసి ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళే థింక్ చేసేటట్టు మన డిస్కషన్స్ వెళ్తాయి. అలాగే ఇప్పుడు కాలేజ్ బస్లో ఒక అమ్మాయి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అనుకుంటే, చుట్టూరా ఉన్న ఫెలో స్టూడెంట్స్ని తను ఎలా కంఫర్టబుల్ చేయొచ్చు, ఈ సిచ్యువేషన్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ సిచ్యువేషన్లో వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారనే డిస్కషన్ ద్వారా మనం వాళ్ళకి రీచ్ అవుట్ అవుతున్నాం. బట్ అగైన్, ఇందాక మనం ఛాలెంజ్ అనుకున్నట్టు రీచింగ్ మెనీ పీపుల్ ఈజ్ ఆల్వేస్ టఫ్. సో ఇందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏం చేస్తున్నాము అంటే, లాస్ట్ మంత్ జూలైలో మనం ఒక ట్రైనింగ్ టీఓటీ ప్రోగ్రామ్ చేసామన్నమాట. ఈ మన ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ వేరియస్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ నుంచి పిలిచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఒక మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఇట్స్ అన్ ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్, 1 full day ఇంటరాక్టివ్ ప్రోగ్రాంలో వీళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ చెప్పి వాళ్ళకి జెండర్ సెన్సిటివిటీ మీద కానీ, ప్యాట్రియార్కీ సిస్టమ్, లైక్ రకరకాల కాన్సెప్ట్స్ మీద వీ హ్యాడ్ అన్ ఇంటరాక్టివ్ 1 full day ట్రైనింగ్ ప్రోగ్రామ్ విత్ దిస్ ప్రొఫెసర్స్. సో ది అవుట్కమ్ ఆఫ్ దిస్ టీఓటీ ప్రోగ్రామ్ ఇస్ లైక్ వాళ్ళ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళ స్టూడెంట్స్కి ఇది చెప్పేటట్టు ఇది మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట.